నవ్వుతారేంద్ర మోసం విన్నావారా? చేసి ఈడ ఇంత మంచిగా ఇవన్నీ పెట్టుకొని నువ్వు చెప్తే వినకుండా అడిగి ఉన్నది మనకి కాదురా. నిన్న నీడు ఉన్నప్పుడు నేను కనీసం గప్చుప్పులు ఎప్పుడైనా తిన్నానరా? తినలేదు. దానికోసం నేను గప్చుప్పులు కూడా తిన్నాను. అందుకనే రా ఇప్పుడు మంచిగా కళ్ళు చికెన్ మటన్ దావా తీసుకుందాం. దెబ్బగా అమ్మాయి కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మని కూడా అమ్మమ్మ కూడా రావాలి. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోను. ఏ పోరైనా మోసం చేస్తే గోడసాటుకు వండుకుని ఏడ్చుడు కాదు, ఇంట్లో తెలకుండా బాత్రూంలో వేసుడు కాదు, ఇట్లా వచ్చే దోస్తులతోనో 4 రోజులు ఎంజాయ్ చేస్తే పిల్లని కాదు వీళ్ళు అన్నట్టు వాళ్ళ తల్లిని కూడా మర్చిపోతాం. నన్ను మోసం చేస్తావా కుమంటాంద్రా కొడుకమ్మని. అరే మామ పోయిన పడేసిన తీసి కాదు మామ పొయ్యి అంటు పెట్టడం జరగా. ఓం పగపుగే పగని పాగోదరి భగవానే. అమ్మా ఏంద్రా ఇడు అంట. చికెన్ కు గిలాసా కళ్ళు పోసుకోవాలి. మామ ఆసనకు నాకు తిప్పు రాదు మామ. దూరం నెక్స్ట్ గంట ఉంది మన కాడ గంట ఉంది. అరే మీరు అద్దంటే కూడా నేను వినకుండా హైదరాబాద్ పోతినరా. నీ అవ్వ ఆ పోయినోని మంచిగా చక్కగా ఆడు ఉండొచ్చు కదా. మీరు ఇక్కడ ఇంత మంచి ఎంజాయ్మెంట్ అంతా కాదనుకొని పోయినా ఆడికి పోగానే ఒక పూరి కనబడ్డది, తగిలింది, ముండది. మోసం చేసిందిరా అవుతారేంద్రా మోసం చేసింది. మంచిగా ఇవన్నీ పెట్టుకొని నువ్వు చెప్తే వినకుండా అడిగి ఉన్నది మనకి కాదురా. నిన్న నీడు ఉన్నప్పుడు నేను కనీసం గప్చుప్పులు ఎప్పుడైనా తిన్నానరా? తినలేదు. దానికోసం నేను గప్చుప్పులు కూడా తిన్నాను. అందుకనే రా ఇప్పుడు మంచిగా కళ్ళు చికెన్ మటన్ దావా తీసుకుందాం. దెబ్బగా అమ్మాయి కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మని కూడా అమ్మమ్మ కూడా రావాలి. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోను మొత్తం. అరే వాడు ఓడో మన కోసం పొయ్యి అంతా సెటప్. ఇంత ముందుకు అంటుక తిన్న పోయిన వాళ్ళు కావచ్చురా. చేసుకోవాలి మొత్తం ఇక పండగ ఎంజాయ్. అరే పూరి వల్ల మోసపోయినోడా దాన్ని తలగబెట్టరా. దేని తగలబెట్టాలరా? ఓ పోర్ని కాదు మచ్చా, పోయింది మచ్చా. ఏంది మచ్చా నువ్వు? ఇంకో మచ్చా పోరు వదిలేసినోడా అంటే అందరికి గట్లనే ఉంటది. అగ్గి పెట్టి పరోడ్డు పోర్ని కాదు కానీ పోయినైతే దమ్మైతే కళ్ళు పట్టే అటం కానీ పోరు పోయిన బాధలు అటంగా దమ్ము పట్టినాక మాట్లాడదాం కానీ కూర్చో. బాబాయ్ కూడా నేను అంటే ఇట్లనేనా పట్టు మాట్లాడి రావు ఎక్కడ ఇంట్లో ఆడుకొస్తా కానీ బాబాయ్ దాన్ని కాదు, దాని తల్లసంటి దాన్ని ఇంక్లార్కి రాయను. ఏ 4 లీటర్లు వచ్చాయని తీసుకొస్తా పో రంజుపడకు ఖచ్చితంగా. సరే ఏ చూసిన రారా బాబాయ్ ఉన్నారా, నాకేం తక్కువ. నాది కాదు దానికంటే తల్లిని తీసుకొస్తాడు బాబాయ్. ఇదైతే వండుకుంటాం, అండినాక నువ్వు రావాలే. నువ్వు కళ్ళు తాగావుగా, అది ఉంటది నీది నీకే. మంచిగా కూర్చుని తాగుంది రంజుపడకు. నీకు కళ్ళు లేకపోతే నీకు తెత్తనే. సరేనే నీ కళ్ళు నీకు అప్ప చెప్తా కానీ తాగు కంపల్సరీ. పొలం చూద్దా పట్టుకొస్తా తర్వాత. మచ్చా అవును 3 రాళ్ళు ట్రయాంగిల్ ఉన్నాయి. ఎటు కూర్చోవాలి మచ్చా? ఎటులుగా పెట్టాలి నేను? ఇట్లా రావాలా మచ్చా? ఎవరైనా పోయి గడ్డ కూర్చుంటారా మచ్చా? నాకు అదే డౌట్ వచ్చి నిన్ను అడిగినా మచ్చా. అదే మైకంలో ఉన్నావు మచ్చ. ఇంకా పిసలేస్తుందంతా పడు తగలబడు. అమ్మ తగలబడే నన్ను మోసం చేస్తావా కుమంటాంద్రా కొడుకమ్మని. మచ్చా యాగ నీ వల్ల కాదు, అది తెలుసు. అంతే అట్లా కాదు మచ్చా. అయ్యో చూసి మా చచ్చారు అవుతుంది, నీది కూడా అవుతుంది కానీ
అరే అరే మామ ఊరిని పడేసిన తీసి కాదు మామ పొయ్యి అంటు పెట్టడం జరగా. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. అమ్మా ఏంద్రా ఇడు వంట పుట్టించిండు. ఏమో ఉన్నది కానీ భయం అవుతుంది అంతో చెల్లి నేను దాగా. మామ ఊరి మీద ఉన్న బాధతో కింద అడకరాపోరా. అరే నేను చెప్పుడే మీరు తప్పైందిరా, అన్ని పనులు నాకే చెప్తాను. ఊరా నాయన పో. మంచి మంచి కూరగాయలు కోసుడు మీరు చేస్తారు, కడుగుడు తోముడు నేను. నీ అవ్వ మంచిగా ఉన్నారు కదరా. సరే నువ్వు రానా ఎంబడి, నేను ఒక్కని ఏం చేస్తా. ఆల్రెడీ వాడు కోసుకుంటాడు. వాడు కొత్త అంటే నువ్వేం చేస్తావు, నేను తోముతంటే నీళ్ళు పోతుందా? ఆగు ఆగు, నేను పోయైతే రాని అప్పుడు చెప్తా నీ పని. దీని అవ్వ ఏ రోజు నేను బ్యాచులర్ రూమ్ లో కూడా గిన్నెలు తోమలేనురా, వీడికి వచ్చి నాతో గిన్నెలు తోమిస్తాను. వచ్చిండ్రా వీడు తాగి. అరే బుడద మొక్క పోడా, బుడద రాయ రాదురా. నీ అవ్వ పూర్వ వదిలేసిన పోదకంటే వీళ్ళు చెప్పే పనులు ఎక్కువనే కదరా నాకు. కుర్ర మొక్కపోడు చూడు, కర్ర మొక్క పోడా. అరే మామ ముఖానికి పౌడర్ వేసుకోండి కాదు మామ, గిన్నెకు బుడద పూసుకురాపు. ఏమ్రా ఏమో అంటున్నావు? అట్లా కాదు మామ, గిన్నె మాడిపోతే మా అమ్మ నన్ను తోముతుంది. మచ్చ గిన్నె బూడి తీసుకురమ్మన్నా మచ్చ, గట్లా అరగా తీసుకొని రమ్మలే మచ్చ. చాలా మామ ఇంకేమైనా పని ఉందా నాకు చెప్పడానికి? ఇంకో మామ మరి అంత పని చెప్తానా మీకు? ఆ చికెన్ కలుపుకో. మీరు ఒకటి చెప్పండి నన్ను. ఒకటి ఏ రాదురా కదా, ఒక్కటి చికెన్ కలుపు అంతే, తర్వాత మేము చూసుకుంటాం. ఇగో మామ మచ్చానికి ఒక దమ్ము మంచిగా మొత్తం సెట్ అయిపోతుంది. మర్చిపోయి అప్పటి నుంచి చాలా కష్టపడతాను అంతే అంటావా? మర్చిపో. చాటుకుంటారా నేను మాత్రమే గుర్తించుకోరా. మామ హైదరాబాద్ పోయి సంవత్సరం నడలా మంచి పని ఏదైనా ఉందంటే నేను వంట చేసుకుని నేర్చుకున్నారా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, ఈ అడవిలో మనం ఎట్లా వండుకోవాలనేది నన్ను చూసిన ఫాలోగా. రేపు మళ్ళీ ఇంకోటి నీ ఆ బ్యాచ్ కానీ బొమ్మటి బ్యాచ్ అది వచ్చినప్పుడు నువ్వు అక్కడ చేసుకో. మామ ఇవో తీసుకున్నా, ఈ ఫస్ట్ నూనె ఉందా మంచిగా చికెన్ మీద పోసుకోరా. ఓకే మామ, సూపర్గా. అరే అదే చాలు మామ, ఎందుకు స్నానం చేపిస్తాను? అరే ఉండని మామ, సరే అడవిలో నా కౌసు గీసు అంతా పోవద్దు. రైట్ ఓకేనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి జరంతా పసుపు పడుతుంది. కట్ చేయమంట. ఫస్ట్ మన ఐటమ్ వచ్చేసి పసుపు, చాలు. పసుపు ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది. సెకండ్ ఐటమ్ కారం, కొంచెం మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి కొంచెం కారం స్పైసీగా ఉండాలి మనకి, కొంచెం కారం ఎక్కువనే వేసుకుందాము. ఏం కాదు నీకు మండని. థర్డ్ ఐటమ్ వచ్చేసి మనం తెచ్చుకున్న ఈ ఒక చిన్న మసాలా, ఇది చికెన్ మసాలా. ఈ మసాలా కూడా మనం ఇప్పుడే కలిపేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇంట్లో పెరుగు కలిపి ఇంకా బాగుంటుంది కానీ పెరుగు లేదు. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని. నువ్వు ఇంత జల్ది వస్తావా? థర్డ్గో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మనకు పెరుగు లేకపోయినా పెరుగు ఫ్లేవర్ మనకు తగలాలంటే కొంచెం కొబ్బరి పాలు మనోడు నూరుతుండో తీసుకొని వస్తాడు. ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలుపుకోవాలి. మంచిగా ముక్కలకు పట్టేలా కలుపుకున్నాక ఇది మామ ఇంతసేపు చెప్తారా మచ్చా మీరు? ఆడ కడుపు కాలుతా ఉంది కొత్తలకి. అది మచ్చా మచ్చా ఇంకా వెయ్యో మచ్చా నువ్వు అది పెడతా ముక్కలు కదా. అది వేసేయి, ఇవేయకుండా కలుపుతాను నువ్వు, కలిపేసేయ్యా. ఇప్పుడు చూడండి బాయ్స్, మామ కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటే ఇంకా బెటర్. ఓకేనా? ఇవన్నీ కూర వండుతానా ఏమన్నా చేస్తానా మామ? శుభ్ర పూజలు లెక్క. ఇది జింగల్ మే మంగళ చికెన్, మీకు అర్థమవుతుంది. సాకుంది కదా మామ కోసి, అది చెప్పాలి కదా. ఇప్పుడు ఆగు మామ, వేసేది వేసేది
అరే ఎక్కువ పడుతుంది మామ చాలు. ఓకే డన్ మామ. ఒక్కసారి ఇప్పుడు మనం ఉండే గంజేది ఏ గంజలు వండుదాం మీరే చెప్పండి. నువ్వు అక్కడ ఉన్నది అది తీసుకురాపో. రేపో మామ నువ్వు ఆ గంజి రేపో. ఏ మామా మామా అరే ఓ మామ ఇటు చూస్తానా. బాయ్ మామ ఇట్లా నువ్వు ఇలా పొద్దుగానే వచ్చినా కానీ నువ్వు మామ అంతా బాగా సూపర్. కానీ ఏమో ప్లాన్ చేస్తున్నట్టున్నారు మామ. నాకు ఒక చిన్నది కోరిలో కూడా ఫెయిల్ అయ్యి వచ్చినా నేను కళ్ళు పోసి చికెన్ వండుతున్నా. నువ్వు వరంగల్లోనే ఫేమస్. ఇవాళ నువ్వు వండితే నేను తినాలా మామ. అద్భుతంగా వండుతా. అరే మామ ఇయో అట్లా పోతాండి అట్లా వాడి మన జబర్దస్త్ అనుకుంటే తెలుసా మన దాంట్లో కళ్ళు మోసి చికెన్ అండులల్లా ఫస్ట్ ఉన్నది ఈయననే. ఫస్ట్ పొయ్యి ఏం కావాలి మామ? మంట అనేది మంచిగా మండాలి. గదే ఊదుతాంటే మంట పెట్టిపోయినాక మంట పెట్టండి మామ. 3 బాయ్స్ ఊదుదాం ఫస్ట్. ఇంగ్లీష్ ఫస్ట్ పెట్టు మామ, అది పెట్టు. అయిపోయిందా మామ? ఈ కళ్ళు ఉంది కదా. ఫస్ట్ ఏం చేయాలంటే మన చికెన్ తగ్గట్టు కళ్ళు పోసుకోవాలి. మన స్పైసీ ఉంటాయి మామ. మరి చికెన్ కు గిలాసా కళ్ళు పోసుకోవాలి. ఓకే మామ వాసనకు నాకు తిప్పురాదు మామ. దూరం ఉండు మామ. నెక్స్ట్ ఐటమ్ మామ నాకు ఎక్కడ ఉన్నది గంట ఉందే మన కాడ గంట రెడీ. కుమ్మరించుకోవాలి. ఓకే కలపన్నా. కలపద్దు, కలపొద్దా? మూత పెట్టుకోవాలి. పూసిన తర్వాత కలపకుండా పెట్టుకుంటారు. కలపద్దు మామ. ఏమైతుంది? కలపడం ఉన్న దాంట్లో ఫ్లేవర్ పోతుంది. అరే మామ దేశీ కిచెన్ చేసిందో కాదు మామ ఒక ప్లేట్ పట్టుకో మామ. దేశీ అంటే అదే బా ఏమన్నా ఉన్నదా మామ? అందుకనే నువ్వు కలపద్దాను. నువ్వు ఫస్ట్ కళ్ళులో సాల్ట్ వేసినాం కదా మామ ఆల్రెడీ ముందే. ఎందుకంటే ఆ కళ్ళు ఫ్లేవర్ దానికి కొట్టాలని. అంటే అంతా కళ్ళు ఫ్లేవర్ దానికి అంటారు నాన్న ఇండివిజువల్. కళ్ళు మండుతానే మామ. చిన్నది ఖాళీగానే ఉన్నది. ఇటు కొడుతుంది. కట్టెలు కొట్టడం అంతే కడుపు చేసినంత ఈజీ అనుకుంటున్నావా? అందుకే ఉన్నావు నువ్వు. ఎందుకున్నావు? 2 బాగా రాకులా మామ అవి. యా ఫ్లేవర్ కోసమా? ఎక్కడి 50 ఇది 50నేనా? అంటారు. అది కొని 5 పోయినాక మూత పెట్టాయి ఇక మరి. అన్నీ కలిసి ఆ మటన్ ఒకసారి పొయ్యి మీద పెట్టి మంచి మట్టేసి అదే ఉంటుంది. అది క్లిప్ తీయాలి కవిలు. దానికి కూడా ఉందా మళ్ళీ? బా సూపరు. ముక్కు ఉడికిందా? బగ్గుడికింది. సూపర్. తిను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక లెవెల్ ఉన్నది. ఒడమ్మ బంటే అబ్బా కళ్ళు తాగుపో. అది కూడా మంచిగా ఉన్నది. కళ్ళు తాగితే కూడా సెట్ అయిపోద్ది. ఏం చేయాలా? ఫ్లాష్ మ్యాన్. ఇటు
నాకైతే రెండు లివర్లు ఎక్స్ట్రా అయ్యి. నువ్వు దేశీ కిచెన్ షెఫ్ నువ్వు చేస్తే మేము తినమా మామ? చాలు మామ నీకు మళ్ళీ ఎక్కువ తింటే లావ్ అయిపోతావు. థ్యాంక్ యూ. నేను అసలుకే డైట్లో ఉన్నా. నీకు మిరపకాయలు ఎక్కువ ఇస్తాను మామ. 1+1 ఆఫర్. ముడ్డి మండలనా నువ్వేగా మామ ఒక పీస్ ఎక్కువ కావాలని అడిగాను. 2 లివర్లు ఎక్స్ట్రా అయ్యి. ఈ 1000 అయింది. మా బిల్లు 1000 అయిందా? ఇంకోటి కలుపుకుంటే 500 ఎక్స్ట్రా. ఈ లెగ్ పీస్ చూస్తుంటే డైలాగ్ కొట్టాను ఇదేంటి మచ్చ, డైలాగ్ కొట్టరా ఇదేంటి మచ్చ మాకు మటన్ చికెన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సూపర్. ఏముంది కళ్ళతో చికెన్ అంటే ఇట్లా ఇది. బా కళ్ళుతో చికెన్ అంటాను. మరి నాకు కళ్ళు లేదా? అరే మామ నువ్వు వచ్చా నీకు? మన తెలంగాణ స్పెషల్ కదా మామ ఇది. అమ్మ కళ్ళు పోయి ఉట్టే తింటే సూపర్ ఉంది మామ. చికెన్ కళ్ళు ఒక్క బుక్క తాగినాక తింటే ఎట్లుంటుందో ఉంటుంది మామ. గదే షేక్ షేక్. అందుకని నీదేనా మామ? కొనుకొచ్చుకున్నా మామ. అంతే నువ్వు ఇంకేను మామ గ్లాస్ వాడుతావు? నాకు ఆకలి తాగుతలే మామ. ఏ పోరైనా మోసం చేస్తే గోడసాడు వండుకుని వేసుడు కాదు, ఇంట్లో తెలకుండా బాత్రూంలో వేసుడు కాదు. ఇట్లా వచ్చే దోస్తులతోనో 4 రోజులు ఎంజాయ్ చేస్తే పిల్లని కాదు వీళ్ళు అన్నట్టు వాళ్ళ తల్లిని కూడా మర్చిపోతాం. అది మచ్చ అట్లా అది ఇప్పుడు బరాబర్ చెప్పింది మచ్చ. ఫుల్గా మర్చిపోయినా మా పిల్లని. ఇట్లా ఇట్లా హైస్ అయిందమ్మా. మీరు కూడా మీ పిల్లని మర్చిపోండి. మోసం చేసిన వాళ్ళని మంచిగా ఉండాలని కాదు. 99% మోసాలున్నా 1% మంచోళ్ళు ఉంటారు. నెక్స్ట్ మంచోళ్ళకి చిరంజీవి సార్ చెప్పింది కదా ఆల్రెడీ, మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందని. ఇప్పుడు కూడా మా ఏరియాలోకి ఐశ్వర్య కోసం వెయిటింగ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిగినర్స్ అడ్డా 1920. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.